ఒక గ్రామంలో ఒక ఆసామికి 4 ఆవులుండేవి. వాటిని కాయటానికి పాలేరున్నాడు. ఆసామికి తాను గొప్ప ఉదారుడని పేరు తెచ్చుకోవాలనే కోరిక. అందుకోసం ఆయనకు ఒక ఉపాయం కూడా తట్టింది. తన నౌకర్లలో 2 దొంగలు వేషాలు వేసి పాలేరు ఆవులను తోలుకొని వస్తున్నప్పుడు ఒక్క ఆవును దొంగిలించమని ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళదే చేశారు. పాలేరు 3 ఆవులతో ఇంటికి తిరిగి వచ్చి ఏడుస్తూ జరిగిన సంగతి చెప్పాడు. "నువ్వేం చేయగలవులేరా? విచారించకు" అన్నాడు ఆసామి. పాలేరుకు ఆశ్చర్యం. ఊళ్ళో వాళ్లు ఆసామి మంచితనం మెచ్చుకున్నారు. తర్వాత మరో 2 ఆవులు ఇలాగే పోయాయి. అప్పుడు కూడా ఆయన పాలేరును పల్లెత్తుమాట చెప్పలేదు. ఆయన ఖ్యాతి చుట్టుపట్ల గ్రామాలకు పాకింది. చివరకు పాలేరు ఒంటరిగా ఇంటికి వచ్చి 4వ ఆవును కూడా దొంగిలెత్తినట్లు చెప్పి వెళ్ళిపోయాడు. కాని ఆసామి ఆశ్చర్యపోయాడు. 3 ఆవులు పోతే మాట్లాడలేదు గదా, పాలేరే 4వ ఆవును కూడా కాజేశాడు. నిజమైన ఉదార్యానికి ఖరీదు. ఇది నిజంగా విలువైనది. ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెయ్యండి.